నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రసిద్ధ రచయిత శ్రీ కొమ్మనాపల్లి గణపతిరావు గారు రచించిన రాకోయి అనుకోని అతిథి ధారావాహిక నుండి 6వ భాగం వినేద్దామండి. అదే రాత్రి మృత్యునాదంలా బజర్ మోగటంతో బడలికగా నిద్రలేచిన ఏకాంత ముందు కాలేమో అనుకుంది. ఇంకా బజర్ మోత స్పష్టంగా వినిపిస్తూ ఉంటే బెడ్ మీద నుండి పైకి లేచింది. ఓ అరగంట క్రితమే నిద్రలోకి జారిపోయిన సూర్యనారాయణలో చలనం లేదు. పాపం మానవుడు అనుకుంది. ఈ మధ్య మామూలు కన్నా మరొక 2 పెగ్గులు బిగించడం అలవాటు చేసుకున్న సూర్యనారాయణ కేసు చూస్తూ ఎందుకో బజర్ మోత కొంచెం ఆందోళన కలిగిస్తూ ఉంటే నైటీని సర్దుకుంటూ నడిచి ద్వారం తెరిచింది. అంతే, ఎక్కడో గుండె లోతుల్లో ఓ విస్ఫోటనం. ఉబికిన ఊపిరి లిపి. మీరా అంది ఎదురు నిలబడ్డ వశిష్ఠను చూస్తూ. వశిష్ఠ పరిస్థితి అలాగే ఉంది. ఇన్నేళ్ల తర్వాత ఇక్కడ ఇలా ఏకాంత ఎదుర్కోవటం ఎదుర్కోలేని సన్నివేశం. రండి సాదరంగా ఆహ్వానించిపోయి ఆగిపోయింది. ఎవరితను? అతనెవరైనా కానీ ఇప్పుడు అప్పట్లా మాట్లాడటానికి తనెవరని, అసలు ఇప్పటి స్థితిలో తను ఎలా ఆహ్వానించగలదని జుగుప్సగా ఆమె నేత్రాలు సజరాలవుతూ ఉంటే గడిచిన ఏ ఘోరకలి గుర్తుకొచ్చిందో, తాని క్షణాన శ్మశానంలోని అఘోరీగానే అనిపించిందో. నిస్త్రాణగా కళ్ళు మూసుకుంది సన్నగా కంపిస్తూ. నిన్నటి నా ప్రియనేస్తం, నన్ను అంతగా అభిమానించిన నువ్వు వేల కోట్ల బాసలతో బాసటగా ఉన్నావనుకున్నానే. ఏమయ్యావు నువ్వు? అందరి వెనక నీడల మాటను దాగుని నాకెందుకు దూరం అయ్యావు? ఎంత ఎదురు చూశాను నీకోసం. పచ్చిక మీద కూర్చుని నిరీక్షించటం అలవాటైన నేను జైలు గోడలకి గోడును వినిపిస్తూ నువ్వు వస్తావన్న ఆకస్మిక వైభవం కోసం ఎన్ని నిద్రలేని రాత్రుల్ని గడిపానో నీకెలా చెప్పను. ఇప్పుడెందుకయ్యా ఇంత జరిగాక నాకెందుకు కనిపించావు? నిన్ను నీ ఉనికిని కాదనుకున్న నేను దుమ్ముతో నిండిన రాజబాటపై చాలా ముందుకు సాగిపోయానే. నీకు మాత్రమే నైవేద్యం కావాలనుకున్న బ్రతుకుని అంగట్లో పెట్టి అమ్ముకుంటూ బ్రతకటం అలవాటు చేసుకున్నానే. అన్ని పూలు అమ్ముడుపోయాక ఈ ఖాళీ పూల సజ్జలో ఏముందని ఇలా వచ్చావు? అడ్డులే, ఉక్రోషంగా అన్నాడు వశిష్ఠ. నేనొచ్చింది నిన్ను చూసి తరించాలని కాదు, ఒక బ్రోతలింటిని రైడ్ చేయాలని. ఆమె నేత్రాలు విస్ఫారితాలయ్యాయి. కోరి కొండ కోనల దాకా వచ్చిన ప్రియుడికి పోయిన జీవితం గురించి కొమ్మల సాక్షిగా రెమ్మల బాసటగా జరిగింది పాటలా చెప్పి పారిపోదామనుకుంటే తప్పు తనదే అన్నట్లు తనొక తప్పుడు స్త్రీనన్నట్టుగా మాట్లాడతాడు. అసలు జరిగింది తనను నిరసించినా కానీ అంతా చెప్పాలని ఉంది ఏకాంతకి. అతడి తండ్రి వారి ప్రేమ కథ తెలిసి ఏమన్నాడో తెలియచేయాలని ఉంది. వశిష్ఠ ట్రైనింగ్ కని వెళ్ళాక తనను ట్రేస్ చేసి వేశ్యగా సంఘం ముందు ఎలా నిలబెట్టాడో, ఆ తర్వాత తనకు పరిచయం లేని ఓ వ్యక్తి శవాన్ని తన గదిలో ఉంచి హంతకురాలిగా మార్చి జైలుకి ఎలా పంపించాడో వివరంగా నిజాయితీగా చెప్పాలని ఉంది. వినడేం, అంతా నిజమేనని నమ్మేశాడా? వశిష్ఠ ఒక్కసారి జరిగింది నీకు చెప్పాలని ఉంది అంది. కానీ నాకు వినాలని లేదు కర్కశంగా అన్నాడు. ఎందుకని? ఏకాంత కళ్ళల్లో పేరుకున్న నీటి పొరలు అతన్ని కదిలించలేకపోయాయి. కులటగా బ్రతకటం నీ క్యారెక్టర్ అని నీకు నువ్వే నిరూపించుకున్నావు కాబట్టి. మిస్టర్ వశిష్ఠ అరిచింది ఉద్వేగంగా. అరిస్తే నీ గొంతు నాళాలు పగిలిపోతాయి తప్ప నువ్వు పతితవు కావని నిరూపించుకోలేవు అన్నాడు. ఆ తండ్రికి సరైన కొడుకువి. నేను కులటిని కాదు. అప్పుడేమో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నేను ప్రత్యక్షంగా చెక్ చేయాలనుకుంటున్నాను. ఆవేశంగా ముందుకు నడవబోయిన వశిష్ఠకు అభిముఖంగా నిలబడి అరిచింది, ఆగు అని. ఏం వెతకాలనుకుంటున్నావు? గదిలో ఉన్న నీ విటుల్ని. విటులు అంటూ లేరు, ఉన్నది ఒక్కడే, కానీ నువ్వు అతన్ని తాకలేవు అంది. నువ్వు అంత ఖరీదైన బ్రోతలవా? చూడాలనుందా? ఉన్మాదిలా 2 అడుగులు ముందుకేసి ఒక కిటికీ తెరిచింది. చూడు అంటూ. బెడ్రూమ్లో ఆదమరిచి నిద్రపోతున్న హోమ్ మినిస్టర్ని చూస్తూ హతాశుడయ్యాడు. ఏం ఆగిపోయావు? వెళ్ళి అరెస్ట్ చేయ వశిష్ఠ. చట్టం నన్ను వేసి అంది కాబట్టి నువ్వు నన్ను కులట అనగలిగావుగా. దమ్ముంటే నీ చట్టంతో ఆయన అరెస్ట్ చేయి, వెళ్ళు. ఉక్రోషంతో వశిష్ఠ పిడికిలు బిగుసుకుంది.
ఏకాంత ఎదురుపడి మనసును సగం గాయపరిస్తే ఇప్పుడు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి అతన్ని అనూహ్యమైన టెన్షన్కి గురిచేసింది. ఏదో చెయ్యాలనుంది. చట్టరీత్యా అతన్ని అరెస్టు చేయడానికి తన పరిధిగానే నిబంధనలు కానీ అనుకూలంగా లేకపోయినా కనీసం 10 మంది ముందు ఆ పెద్ద మనిషి పరువు తీయాలనుంది. అది కూడా కాదు, ఒకనాడు తను అమితంగా ప్రేమించిన ఆడది ఇక్కడ ఈ రూపంలో సాక్షాత్కరించడాన్ని అతడు తట్టుకోలేకపోతున్నాడు. మరొక 2 నిమిషాలుంటే ఏకాంతని ఆమె విటుడిని షూట్ చేసి హంతకుడైపోతాడు. అతడు వెనక్కు తిరిగాడు ఉద్వేగంగా. ఏం ఓడిపోయావా అంది ఏకాంత వ్యంగ్యంగా. చురుక్కు మందేమో ఆవేశంగా 2 అడుగులు ముందుకేశాడు. విరాగినిలా నవ్వింది. కొట్టాలనుందా, కోరిక పుడుతుందా? కాదు, అసహ్యంగా ఉంది. నిన్ను బ్రోతలుగా నిరూపించి కటకటాల వెనక్కు పంపించాలనుంది అన్నాడు. అసంభవం వశిష్ఠ, ఇప్పుడు నేను అంత చిన్న స్థాయిలో లేను. చూస్తాను అన్నాడు కోపంగా. నేను చేసి చూపిస్తాను, ప్రయోగం చేస్తాను వశిష్ఠ మొండిగా దృఢంగా చెప్పింది ఏకాంత. నన్ను కులటనన్నావుగా, కులటతోనే నువ్వు ఓ రాత్రి గడిపేటట్టు చేస్తాను. అది 10 మందికి తెలిసేటట్టు చేసి నిన్ను రొంపిలోకి నెట్టి నీ తండ్రిని మానసికంగా చిత్రవద చేస్తాను. ఎప్పుడో కాదు, త్వరలోనే. అతడి మొహం మీదే దభేలను తలుపులు మూసింది. ఆమె కనురెప్పలు మూసుకోగానే 2 నీటి బొట్లు ఉబికి ఆమె చెంపలపైకి జారాయి. ఎవరది? బెడ్రూమ్లోకి అడుగుపెట్టిన ఏకాంత ఉలిక్కిపడింది. ఎప్పుడు నిద్రలేచాడో సూర్యనారాయణ ఆమె వైపు తదేకంగా చూస్తూ అడిగాడు. టెన్షన్ని అదిమి పెట్టుకుంటూ అతడి వారగా పడుకొని చేతివేళ్లను అతడి జుట్టులోకి జొనిపింది. ఇతడెవరైతేనేం, ఎలాంటి వాడైతేనేం, అలసిపోయిన ఒక బాటసారికి ఆసరాగా నిలబడ్డవాడు. పునరావాసం కోసం ఆర్తిగా ఎదురు చూస్తుంటే చీకటి రహస్యాల పాంధశాలలో సహవాసిగా మారినవాడు. ఎందుకు పనికిరావు, పొమ్మంటే ఊరంతా. అదిగో సరిగ్గా అలాంటి వేళ కదూ ఇతడు తనకు అంతా కాగలిగింది. ఏమిటి ఆలోచిస్తున్నావు అడిగాడు సూర్యనారాయణ. నిన్నే. వచ్చిందెవరు? వశిష్ఠ చెప్పటానికి సంకోచించలేదు. అతను నొసలు చిట్లించాడు. అవునా, ఎందుకు? వశిష్ఠకు తనకు మధ్య ఉన్న సంబంధం ఏమిటో ఆమె చెప్పలేదు. నన్ను అరెస్టు చేయాలని అంది. సూర్యనారాయణ ఉత్కంఠగా పైకి లేచాడు. దేనికి అంటూ. నేను ఇక్కడ బ్రోతలుగా బ్రతుకుతున్నానని తెలిసిందిట. కాబోయే అల్లుడైనా కానీ, కమిషనర్ కొడుకైనా కానీ ఏకాంతని ఇలా అవమానించటాన్ని అతను సహించలేకపోయాడు. మరి వెనక్కి వెళ్ళిపోయాడు. మిమ్మల్ని చూశాడు. మామూలుగా అయితే సూర్యనారాయణ అదిరిపడేవాడే. కానీ అతను రాష్ట్ర పోలీసు డిపార్ట్మెంటుకు అధిపతి అయిన మంత్రి. అంతకుమించి కమిషనర్నైనా బయట కాపలాగా ఉంచి లోపల వ్యభిచారం సాగించగల సత్తా ఉన్నవాడు. పత్రికలకు కాస్త జంకుతాడేమో కానీ పోలీసులంటే చాలా చిన్న చూపు గల వ్యక్తి కావటంతో వెంటనే ఫోన్ అందుకుని ఎక్కడికో ఫోన్ చేశాడు. ఏకాంత రెప్పలార్చకుండా చూసింది 2 నిమిషాల పాటు. ఫోన్ క్రెడిల్ చేస్తూ అన్నాడు. అంటే దాని ప్రోద్బలం మీద ఇదంతా చేశాడనమాట. ఇప్పుడు సూర్యనారాయణ ఫోన్ చేసింది తనకు అత్యంత ప్రీతిపాత్రుడైన ఇన్స్పెక్టర్ ధనుంజయ్కు. కొన్ని గంటల క్రితం ఆశ్రిత వశిష్ఠకు ఫోన్ చేసి మాట్లాడింది కాబట్టి బహుశా ఆమె ప్రోద్బలం మీదనే ఏకాంత దగ్గరికి వచ్చి ఉంటాడని తేల్చేశాడు ధనుంజయ. అది నమ్మకుండా ఉండలేకపోయాడు సూర్యనారాయణ. ధనుంజయ అనుమానాన్ని వివరంగా చెప్పిన సూర్యనారాయణ, వశిష్ఠ ఆశ్రిత ప్రేరణ మీదనే ఇలా వచ్చి ఉంటాడు అన్నాడు. అవుననిపించింది ఏకాంత కూడా. ఉదయం ఆశ్రిత తనతో ప్రవర్తించిన తీరు, ఆమెలోని నిబ్బరం ఖచ్చితంగా వశిష్ఠ లాంటి వాడి అండమూలంగా సంక్రమించి ఉంటుందని అనుకోవటానికి ఏకాంతకి అభ్యంతరం లేకపోయింది. అంటే వశిష్ఠ ఆమెకు అంత ఆత్మీయుడా? ఆమె ఆదేశంతో ఏదైనా చేయటానికి సంశయించినంత బంధమా వారిది? కొన్ని క్షణాల క్రితం అతడు చేసిన గాయం గుర్తుకొచ్చి ఆమెను ఉద్విగ్నతకు గురిచేసింది. తనను కాదని నిరసించిన అతను మరొక ఆడపిల్లకు అంత ప్రాముఖ్యతనివ్వటం ఆమెకు సహించరాని విషయమైపోయింది. ఏమిటి ఆశ్రితలో తనకన్నా అతన్ని అమితంగా ఆకర్షించిన విషయం? అందమా, తెలివా? తన అమాయకంగా నమ్మి మోసగించబడిందే తప్ప తన చురుకుదనాన్ని ఒకనాడు అతను అభినందించిన వాడేగా. అసలు ఆశ్రిత అనే ఈ ఆడపిల్ల కోసమే వశిష్ఠ తనని వదిలించుకోవాలని తండ్రితో కలిసి పథకం వేశాడా? అసూయతో ఆలోచన శక్తిని కోల్పోయిన ఎంత తెలివైన ఆడపిల్లైనా ఎలా కుంచుకుపోయి తనకొక ఆర్గ్యుమెంట్ను సృష్టించగలదు. సరిగ్గా ఏకాంత కూడా అలాంటి స్థితిలోనే చాలా ఊహించేసుకుంది.
నిన్న మొన్నటిదాకా కేవలం సవ్యసాచిపై ఉన్న అనుమానం ఇందాక వశిష్ఠ దాకా విస్తరిస్తే ఇప్పుడది ఆశ్రిత దాకా వ్యాపించింది. ఈ లెక్కన వశిష్ఠ మీకు అల్లుడు కావటం అసాధ్యమే అంది ఉక్రోషాన్ని అదిమి పెట్టుకుంటూ. చురుక్కుమనిపించిన అరక్షణం నిశ్శబ్దం తర్వాత అన్నాడు సూర్యనారాయణ. అలాంటి ప్రమాదం ఉందని నేను అనుకోవటం లేదు ఏకాంత. ఎందుకంటే ఆశ్రితకు బలమైన గుణపాఠం చెప్పే పథకం ఇప్పటికే అమలు జరుగుతోంది కాబట్టి అన్నాడు. ఆమె ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉందన్న విషయాన్ని వివరంగా చెప్పాడు సూర్యనారాయణ. అది ఆనందమో వశిష్ఠ అభిమానించే ఓ అమ్మాయికి అలా పరాభవం జరిగినందుకు తాత్కాలికంగా మనసు చెందిన ఊరటకు ఉదాహరణ. అమాంతం సూర్యనారాయణని చుట్టేసింది ఉత్సాహంగా. ఏమైంది నీకు? పగ మనసుకు ఆనందాన్నిస్తే సెగ శరీరానికి సుఖాన్నిస్తుంది గురు అంది. పట్టలేని ఆనందంతో ఉన్నప్పుడు సూర్యనారాయణ్ణి గురు అని ముద్దుగా పిలవటం ఆమెకు అలవాటు. హెచ్చరించినా కానీ మొండికేసిన ఆమెకు గుణపాఠం చెప్తున్నందుకు సంతోషంగా ఉంది అంది. సరిగ్గా అదే రాత్రి తెల్లవారాక సుమారు ఉదయం 6:30 గంటలకు వశిష్ఠ ఇంటిలోని అతడి పర్సనల్ ఫోన్ రింగ్ అయింది అలారంలా. బడలికగా నిద్రలేచిన వశిష్ఠ కిటికీలో నుంచి ఏటవాలుగా దూసుకొస్తున్న సూర్యకిరణాలను చూస్తూ బెడ్పై నుంచి రిసీవర్ని అందుకున్నాడు. వశిష్ఠ హియర్ అన్నాడు. రోమన్ సామ్రాజ్యం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడట. బొంగురుగా వినిపించిందో గొంతు. ఎవరు మాట్లాడుతున్నది? నేనెవరైతే నేను వశిష్ఠ. ఈరోజు పేపర్లు చూసావా? పేపర్లు అని బహువచనం ఎందుకు వాడుతున్నాను అంటే ఓ తెలుగు దినపత్రికలో ఆశ్రిత ఇంటర్వ్యూ పడింది. అందులో పోలీసులు తలుచుకుంటే తనను ఓ రాడికల్గా ముద్ర వేయచ్చు, లేదు ఏ ఆర్డీఎక్స్ లాంటిదో తన ఇంట్లో ఉంచి తనను ఒక టెర్రరిస్టుగా టాడా కింద అరెస్టు చేయొచ్చని ఆశ్రిత చెప్తే మరొక ఇంగ్లీష్ డైలీలో ఆర్డీఎక్స్తో రెడ్ హ్యాండెడ్గా ఆశ్రిత పోలీసులకు పట్టుబడినట్లు పబ్లిష్ చేయబడింది. వాట్? వశిష్ఠ మొహంలో రంగులు మారాయి. 2 డైలీస్ని చూడు వశిష్ఠ. చూసి ఆమె చెప్పిన దాన్ని అమాయకంగా నిజం చేసిన మీ డిపార్ట్మెంట్ తెలివి తక్కువతనానికి ఆ జాతికి చెందిన మనిషిగా జేజేలు పలుకు. లేదు మగవాడివైతే కనీసం మనిషివైతే రియాక్ట్గా. అవతలి వైపు నుంచి ఫోన్ క్రెడిల్ చేసిన చప్పుడు వినిపించడంతో ఒక్క ఉదుటిన బెడ్పై నుంచి దిగాడు వశిష్ఠ. ఇప్పుడు అతని నిద్రలేపి అతని బాధ్యతను గుర్తు చేసిన వ్యక్తి ఎవరో కాదు, నిన్న ఆశ్రితను కలిసిన తాగుబోతు తాతయ్య. కొన్ని సంవత్సరాల క్రితం దాకా ప్రముఖ జర్నలిస్టుగా వెలిగి మనసుకైన గాయాలను తాగుడుతో చల్లార్చుకుంటున్న వృద్ధుడు ఇప్పుడు ప్రపంచం అంతగా పట్టించుకొని మేఘనాథ్. ఉదయం 7:15 కావస్తోంది. వేగంగా దూసుకొస్తున్న జీపులో నుంచి దిగిన వశిష్ఠను చుట్టుముట్టారు పత్రికా విలేకరులు. సో మేము రాత్రి రాసింది తెల్లవారకు ముందే నిజం చేశారు. ప్లీజ్ లీవ్ మీ, వశిష్ఠ అసహనంగా అన్నాడు. లేదు, మీరు జవాబు చెప్పాలి, ఓ విలేకరి నిలదీశాడు. మీ సంగతి అటు ఉంచండి, మరొక ఇంగ్లీష్ డైలీలో ఆమెకు వ్యతిరేకంగా రాశారు. వశిష్ఠ ఉద్రేకంతో అడిగాడు. అది రూలింగ్ పార్టీకి సపోర్ట్ చేసే పత్రిక, చెప్పాడో విలేకరి. అతను అందరినీ తోసుకుంటూ గివ్ మీ సమ్ టైమ్ అనేసి వేగంగా కంట్రోల్ రూమ్లోకి అడుగుపెట్టాడు. పోలీసుల మధ్యగా నడుస్తూ చూశాడు. ఆశ్రిత ఓ సెల్లో కూర్చుని ఉంది నేల చూపులు చూస్తూ. అధికారులంతా ఏసీపీ వశిష్ఠకు శాల్యూట్ చేశారు. ఈమెనెవరు అరెస్ట్ చేసింది అడిగాడు వశిష్ఠ. నేను సార్, ఇన్స్పెక్టర్ ధనుంజయ అటెన్షన్లో నిలబడి అన్నాడు. అప్పటికే ఇంగ్లీష్ డైలీలో అంతా చదివిన అతను ఇన్వెస్టిగేషన్లో అడిగాడు. ఏం జరిగింది వివరంగా చెప్పండి. ఎవరో అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి ఈ ఆశ్రితకు కొందరు టెర్రరిస్టులతో సంబంధం ఉందన్నాడు సార్. నిన్న రాత్రి ఈవిడికి ఆర్డీఎక్స్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు అంటే వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను చెప్పాడు ధనుంజయ. డిపార్ట్మెంట్లో చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ గల వ్యక్తి అని పేరున్న వశిష్ఠ ఇంత సింపుల్గా ఓ కట్టుకథ చెప్తున్న ధనుంజయని చూసి నవ్వలేదు. ఈడ్చి తన్నాలన్నంత ఆవేశం వచ్చిన నిభాయించుకున్నాడు. మరి టెర్రరిస్టులు దొరకలేదా అడిగాడు. తప్పించుకు పారిపోయారు సార్. ఐసీ, వాళ్ళెక్కడ హ్యాండ్ ఓవర్ చేశారు సాలోచనగా చూస్తూ అన్నాడు. ఆశ్రిత ఇంటి దగ్గర సార్. సాక్షులుగా లోకల్గా ఉన్న వ్యక్తులు ఎవరి దగ్గరైనా సంతకాలు తీసుకున్నారా? కంగు తిన్నాడు ధనుంజయ. రైడ్కు సంబంధించిన ఫార్మాలిటీస్ గురించి అడుగుతున్నాడు వశిష్ఠ. లేదు సార్, ఎవరు ముందుకు రాలేదు. ధనుంజయ మరొక ప్రశ్నకు అవకాశం ఇవ్వకుండా టేబుల్ మీద ఉన్న ప్యాకెట్ను చూపిస్తూ, నిన్న రాత్రి ఆమె నుంచి మేము రాబట్టిన ఆర్డీఎక్స్ ఇది. ప్యాకెట్ అందుకొని చూశాడు వశిష్ఠ.
ఈ మధ్య నగరంలో పట్టుబడిన జేకేఎల్ఎఫ్ ముఠాకి సంబంధించిన పౌడర్ అది. కథ పటిష్టంగానే అల్లానని సంబరపడిపోకు ధనుంజయ. చెప్పు, ఎవరు నిన్నే పనికి పురమాయించింది? సౌమ్యంగా అడిగాడు ముందు. లేదు సార్, నేను నిజంగానే. మిస్టర్ ధనుంజయ, అర్ధోక్తిగా అరిచాడు పిడికిలు బిగిస్తూ. నువ్వు మాట్లాడుతున్నది నీ పై అధికారితో అన్న విషయం గుర్తుంచుకొని నిజం చెప్పు. బీ ఫ్రాంక్, అదర్వైజ్ ఐ విల్ టేర్ యూ ఇన్ 2 పీసెస్. 2 అడుగులు ముందుకేశాడు వశిష్ఠ. పరిస్థితి చేచారిపోయిందని అర్థమైంది ధనుంజయకి. వశిష్ఠ ఎంత సున్నితంగా మాట్లాడతాడో అంత మొండిగాను వ్యవహరించగలడని ధనుంజయకు తెలుసు. నన్ను నమ్మండి సార్, సన్నగా కంపించిపోతున్నాడు ధనుంజయ. అతను సీరియస్గా ఆలోచిస్తున్నాడు. లాఠీల బలంతో న్యాయం నాడు విరగొట్టగల పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఓ అమాయకురాలని బలిపశువుగా మార్చడానికి ఇదంతా ఫ్యాబ్రికేట్ చేయమన్న వ్యక్తి ఎవరు? ధనుంజయను తదేకంగా చూస్తూ అతి కీలకమైన ఆఖరి ప్రశ్న అడిగాడు వశిష్ఠ. రాత్రి ఎన్ని గంటలకు ఆమెను అరెస్ట్ చేశారు? అతను ఆలోచించలేదు. 9 గంటలకు సార్. అంతే. తనను తాను మర్చిపోయాడు వశిష్ఠ. తప్పు చేసిన ఒక మామూలు నేరస్తుడిలా దొరికిపోయిన ధనుంజయ కాలర్ పట్టుకున్నాడు ఉద్వేగంతో. రాత్రి 9 గంటలకు అరెస్ట్ చేశావా? యూ బుచ్చర్! రాత్రి 8:30 దాకా ఆమె పత్రికా ఆఫీసులో ఉంది. దానికి సాక్ష్యం నేను. ఇప్పుడు చెప్పు, ఎవరు నిన్ను ఆమెను అరెస్ట్ చేయమని ప్రేరేపించింది? లేదు అంటే అధికారాన్ని మిస్యూజ్ చేసిన నేరానికి. క్విక్, మాట్లాడు. ధనుంజయ మౌనం అతన్ని ఆవేశానికి గురిచేసింది. మరొక 1/2 నిమిషంలో సెల్లోకి ఈడ్చుకెళ్లేవాడే. స్టాప్ ఇట్! అరిచారెవరో. హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. వశిష్ఠకు అభిముఖంగా నిలబడి ఉన్నాడు కమిషనర్ సవ్యసాచి. వాట్ హ్యాపెండ్? ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ అయ్యుండి వశిష్ఠ అలా ప్రవర్తించడం నచ్చనట్లు ఆవేశంగా అడిగాడు సవ్యసాచి. పనిష్మెంట్ డాడీ. ఒక బాధ్యత గల జాతి సింహం ఎవడి మాటకు కట్టుబడి గడ్డి కరిస్తే సహించలేక పై అధికారిగా నా సబార్డినేట్కు నేను విధించాలనుకుంటున్న శిక్ష. తాను మాట్లాడుతున్నది కమిషనర్తో అన్న విషయం మరిచి ఉద్రేకాన్ని ప్రదర్శించాడు వశిష్ఠ. నీ సబార్డినేట్ తప్పు చేసి ఉండొచ్చు, కానీ నీ ప్రవర్తన క్షమించరానిది. ముందు షర్టు వదిలి. పట్టు సడలించిన వశిష్ఠ ఆ క్షణంలో తన ఉద్యోగం కన్నా వ్యక్తిత్వం గొప్పదన్నట్లు ప్రవర్తిస్తే అది అతడి తప్పు కాదు. పనిష్ హిమ్ సార్. ఒక అమాయకురాలిపై కక్షతో తన పరిధి మరిచి ప్రవర్తించిన ఈ వ్యక్తిని శిక్షించండి, లేదా అవకాశం నాకివ్వండి. మిస్టర్ వశిష్ఠ. అతని మొండితనం చాలా చికాకుని కలిగిస్తూ ఉంటే సవ్యసాచి ఇబ్బందిగా అన్నాడు. లెట్ మీ గో ఇన్ టు ది డీటెయిల్స్. డీటెయిల్స్ కోసం రోజుల తరబడి వెయిట్ చేయాల్సిన అగత్యం లేదు సార్. ధనుంజయ్ తయారు చేసిన తప్పుడు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. అందులో అతడు అల్లిన కథ స్పష్టంగా ఉంది. వెంటనే చర్య తీసుకోవటానికి కానీ, ధనుంజయ్ని ఇంటరాగేట్ చేసి ఎవరి ఆదేశంపై అతను అలా ప్రవర్తించాడో తెలుసుకోవటానికి కానీ పెద్దగా వ్యవధి అవసరం లేదన్నది నా అభిప్రాయం అన్నాడు. ఇప్పుడు వశిష్ఠ పరోక్షంగా నిందిస్తున్నది తాననే అన్న భావం సవ్యసాచిని ఉద్విగ్నతకు గురిచేసింది. అతడు తండ్రిలా కాక నగర పోలీస్ అధికారిలా అన్నాడు. విషయం నాకు వదిలేయి అంటూ. నో సార్, ఇప్పుడే ఈ క్షణమే తేలిపోవాలి. వశిష్ఠ స్థాయిలో మరో ఏసీపీ ఉండుంటే ఎలాంటి చర్యకైనా సిద్ధపడేవాడు. అతను తన కొడుకు. సవ్యసాచి ఇరుకును పడింది అందుకు కూడా కాదు. సెల్లో ఉన్న ఆమె అంతా గమనిస్తోంది అణువంత విజయగర్వంతో. అదే సరిగ్గా సవ్యసాచిని ఉద్రేకానికి గురిచేసింది. వెంటనే ఏం చెయ్యాలో పాలుపోని సవ్యసాచి వశిష్ఠను చూస్తూ యూ కెన్ గో నౌ అన్నాడు, సమస్యను తాత్కాలికంగా పరిష్కరించాలని. సారీ సార్, నేను వచ్చింది వెళ్ళటానికి కాదు, ఆశ్రితను విడిపించడానికి, ధనుంజయ్ చేత నిజం కక్కించడానికి. డోంట్ బి స్టూపిడ్, ఆవేశంగా అరిచాడు సవ్యసాచి. నో ప్రాబ్లం సార్. ఒక మంచి పని చేయటానికి నా స్టూపిడిటీని ప్రదర్శించడం అవసరమైతే దానికి నేను సిగ్గుపడను. సర్కస్లోని బఫూన్లలా నలుగురి నవ్వులాటలకి కారణమైన హిపోక్రిట్స్ అని అంతా మొహం మీద ఉమ్మేస్తున్న ఆ స్థితి నుంచి ఇంకా ఎదగటానికి ఇష్టపడని వ్యక్తుల మధ్య నేను ఒకడినైనందుకు కుంచుకుపోతున్నాను. రక్షించాల్సిన స్థాయి నుంచి అమాయకుల్ని భక్షించడానికి పొలిటికల్ లీడర్స్ పాదాల దగ్గర పడుండే గోండాల స్థాయికి అంచెలంచెలుగా జారిపోతున్న ఈ డిపార్ట్మెంట్లో నేను ఒకడినైనందుకు జుగుప్సతో నలిగిపోతున్నాను. సవ్యసాచి వారించే ప్రయత్నం చేయబోయినా అవకాశం ఇవ్వలేదు వశిష్ఠ. నేను మాట్లాడుతున్నది అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా కాదు, ఈ దేశంలో ఓ పౌరుడిగా. కాబట్టే మీరు తీసుకునే ఏ చర్యకైనా సిద్ధపడి అవసరమైతే ఎట్ ద కాస్ట్ ఆఫ్ మై జాబ్ నేను రియాక్ట్ అవుతున్నాను.
ప్రజలు, పత్రికలు అవహేళనగా మన డిపార్ట్మెంటును నిందించడానికి ఈ ధనుంజయ్ లాంటి వ్యక్తులు కారణమైతే అలాంటి రోగ్స్ను శిక్షించి మీ పరువు నిలుపుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను. తన ఉక్రోషాన్ని వెళ్ళగక్కిన వశిష్ఠ అంతటితో ఆగలేదు. ఆవేశంగా సెల్ తెరిచి ఆశ్రితను బయటికి తీసుకొచ్చాడు. సారీ సార్, నిన్న రాత్రి 9 గంటలకు ఆశ్రితను ఓ నేరం దృష్టి అరెస్టు చేసినట్లు ధనుంజయ కథనం. కానీ రాత్రి 8:30 నుంచి 10 గంటల దాకా ఆమె నాతో ఉంది. కాబట్టి నా వ్యక్తిగత పూచీకత్తు మీద ఆశ్రితను నిర్దోషిగా విడుదల చేస్తున్నాను. సవ్యసాచి మొహం కత్తివేటుకు నెత్తురు చుక్కలేనట్లుగా పాలిపోయింది. ఇంతసేపు అందరి ముందు తనను నిలదీసిన వశిష్ఠ మాటల కన్నా ఆశ్రితను తన కళ్ల ముందే బయటికి తీసుకువెళ్లటం అవమానకరం అనిపించిన తేలుకుట్టిన దొంగలాగా నిలబడిపోయాడు. వెళ్లే ముందు ఒక్క మాట. ఒక పోలీస్ ఆఫీసర్గా నాకున్న పరిధిలో ధనుంజయని ఏమీ చేయలేక వదిలిపెట్టాను అంటే కారణం మీ జోక్యం. ఇప్పుడు బాల్ మీ కోర్టులో ఉంది కాబట్టి నిర్ణయం మీకే వదిలిపెడుతున్నాను మొండిగా అన్నాడు సవ్యసాచిని చూస్తూ. అతడి మాటలు ఒక సత్యాన్ని వ్యక్తం చేస్తున్నట్లు కాక హెచ్చరికగా అనిపించాయి. ఆశ్రిత వశిష్ఠను అంతగా ప్రభావితం చేసిందా, లేక వశిష్ఠ న్యాయం వైపు నిలబడేలా మాట్లాడుతున్నాడా? ఇప్పుడు ఏం చెయ్యాలి? వశిష్ఠ చేసిన దానికి బయట పత్రికల వాళ్ళ ముందు తన పరువు పోతుంది. ఆగు అన్నాడు సవ్యసాచి వశిష్ఠను చూస్తూ. నీ పరిధిలో నువ్వేమీ చేయలేకపోయినా జరిగింది అర్థం చేసుకున్న నేను ధనుంజయను నేరస్తుడిగా భావించి సస్పెండ్ చేస్తున్నాను. ధనంజయ మొహంలోని భావాల మాట ఎలా ఉన్నా ముందు రియాక్ట్ అయింది ఆశ్రిత. అందరూ అవాక్కై చూస్తూ ఉంటే నెమ్మదిగా చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టింది. గ్రేట్ అంది. అవినీతిని నేను సహించను. సవ్యసాచి అవమాన భారంతో కంపించిపోతున్నాడు. వండర్ఫుల్ ఆశ్రిత ఎగతాళిగా అంది మరొకసారి. ఇంతటితో నేను ఊరుకోను, డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేస్తాను అన్నాడు. వశిష్ఠ ఉత్సాహంగా బయటికి నడుస్తూ ఉంటే ఆశ్రిత అనుసరించలేదు. సవ్యసాచిని సమీపించింది. సాధ్యమైనంత నెమ్మదిగా అంది. పాపం ఓడిపోయారు కదూ. దూరంగా నిలబడి ఉన్న మిగతా పోలీస్ ఆఫీసర్స్ని క్షణం చూసి ఆశ్రిత వైపు దృష్టి మరల్చిన సవ్యసాచి తెలివిగా నా కొడుకును అడ్డం పెట్టుకుని బ్రతికిపోయావు అన్నాడు. దట్ ఈజ్ ఆశ్రిత నవ్వింది నిశ్చలంగా. అయినా మీ అబ్బాయి పేరు వశిష్ఠ అని కాక రాముడు అని పెట్టాల్సింది. తండ్రికి తగ్గ తనయుడై మీ కోరిక తీర్చేవాడు అంది. నీ పేరు కూడా అరుంధతి అయితే బాగుండేది. అలా అయితే నేను వశిష్ఠకు వరసైపోను. సరసన నిలబడినంత మాత్రాన వరసైపోరు ఆశ్రిత. వశిష్ఠకు కాబోయే భార్య శ్వేత మాత్రమే చెప్పాడు. కాబోయే తప్ప ఇప్పటికింకా కాలేదుగా. ఇంతటితో ఆశ్రిత ఆగిపోదు సవ్యసాచి. ఇంకా చాలా చాలా చేయబోతుంది, మీరే చూస్తారుగా. అంతసేపు రహస్యంలా మాట్లాడిన ఆశ్రిత ఉన్నట్లుండి అందరికీ వినిపించేట్లు గొంతు స్థాయిని పెంచింది. థ్యాంక్ యూ సార్, నిజాయితీ గల గొప్ప పోలీస్ అధికారి అనిపించుకున్నారు. ప్రతి క్షణము నాలాంటి పీడితులకు మీరు మీ అబ్బాయి ఇలా ఆసరా కాగలరని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను అంటూ నడిచింది. బయట పత్రికా విలేకరులు ఆశ్రితను వశిష్ఠను అభినందనలతో ముంచెత్తుతూ ఉంటే వశిష్ఠ జీప్ ఎక్కింది. దూరంగా కిటికీల నుండి చూస్తున్న సవ్యసాచి స్థాణువైపోయాడు ఆశ్చర్యంతో. 3 దశాబ్దాల పోలీసు అనుభవంలో చాలా దారుణాలను సునాయాసంగా చేయటమే కాక ఎదురులేని వ్యక్తిలా బ్రతికిన సవ్యసాచి ఇక్కడ ఓ పిల్లకాకి అనుకుంటున్న ఆశ్రిత తొలిసారి కొట్టిన దెబ్బకు బలంగానే కదిలాడు. అది కాదు ఆ క్షణంలో అతడు ఆలోచిస్తున్నది. తన మీద అపారమైన నమ్మకం గల వశిష్ఠ ఈ సంఘటనతో తనను అనుమానిస్తే, కాదు వశిష్ఠను ఆశ్రిత ఆ దారికి మళ్లిస్తే. సవ్యసాచి ఇలా ఆలోచించడానికి కారణం ఒకటే. ప్రతి సూర్యాస్తమయం ఓ రోజు గడిచిన సాక్ష్యాన్ని మాత్రమే కాక మనిషి ఆయుష్లో ఓ రోజు తరిగిన నిజాన్ని గుర్తు చేస్తుంది. ఇప్పుడు జరిగిన సంఘటన తను పేర్చుకున్న నమ్మకాల వయసులో ఓ రోజు తరిగిన నిజానికి రుజువు లేక పెరిగిన అనుభవానికి సంకేతమో అతడికి వెంటనే స్ఫురించలేదు. ఆశ్రిత సామాన్యురాలు కాదు. మామూలుగా తెలివిగల ఆడపిల్ల ఉంటే రాత్రి ధనుంజయ్ అరెస్టు చేయగానే అంతసేపు తాను వశిష్ఠతో ఉన్న నిజాన్ని ధనుంజయ్కు తెలియచెప్పేది. లేదు వశిష్ఠకు ఫోన్ చేసి జరిగింది చెప్పేది. అలాంటిది ఏమీ చేయలేదు అంటే ఇలా జరిగే అవకాశాన్ని ఆమె ప్రొడిక్ట్ చేయటమేగా. జీపులో వశిష్ఠతో పాటు వెళ్తున్న ఆశ్రితను చూస్తూ అనుకున్నాడు, ఇది పిచ్చుక కాదు, బ్రహ్మాస్త్రం సంధించాల్సిన ప్రమాదకరమైన ప్రాణి. అంతే, మరో అసాధారణమైన పథకానికి అంకురార్పణలా ఆలోచించాడు ఏం చేయాలో.
థ్యాంక్స్. నా కోసం చాలా శ్రమ తీసుకున్నారుగా. ఆశ్రిత ఇంటి ముందు జీపు నాపిన వశిష్ఠను చూస్తూ అంది. వీధిలో జనమంతా ఉత్సుకతగా తమను గమనిస్తూ ఉంటే బిడియంగా అనిపించిందేమో. లోపలికి రండి అంది. మౌనంగా ఆమెను అనుసరించాడు. 3 గదుల మధ్యతరగతి ఇల్లు. ముందు గదిలో మరణించిన మాస్టారు రాజారాం గారి ఫోటోతో పాటు అమాయకంగా ఇంకా చూడాల్సిన చాలా ప్రపంచాన్ని చూడాలనే తపన చావని రాజేష్ ఫోటో కూడా ఉంది. మీ తమ్ముడు కదూ అన్నాడు అసంకల్పితంగా. ఎంతసేపు ఎక్కడ దాచుకుందో కానీ ఉలికిపాటుగా ఆమె కళ్ళ నుంచి రాలిపడిందో నీటి బొట్టు. ఆ చిన్న స్పందన కూడా అతడికి కనిపించకుండా జాగ్రత్త పడాలనుకుంటూనే దొరికిపోయింది. సారీ అన్నాడు ఇబ్బందిగా. ఎందుకు వశిష్ఠ సారీ దేనికి? మీరడిగిన ప్రశ్న నాకు వాడికి ఉన్న బాంధవ్యం ఒక్కటే కాదు, వాడి గురించి నేను మీకు చెప్పని చాలా విషయాలు చెప్పే ఉత్సాహాన్ని కలిగించింది. నిజం వశిష్ఠ, పిరికివాడు అమాయకుడు అయిన వాడి డిజైర్ ఏమిటో తెలుసా? ఓ పోలీస్ ఆఫీసర్ కావాలని. వాడా మాట అన్న ప్రతిసారి పగలబడి నవ్వేసేదాన్ని. ఎంత ఉడుక్కునేవాడని. వెంటనే నన్ను నిలదీసి మాటలతో ఓడించే శక్తి లేక ఏ అపరాత్రి వేళనో నన్ను నిద్రలేపేసేవాడు. రేపు నేను ఏ ఐపీఎస్ ఆఫీసర్నో అయితే నీకు బుద్ధి చెప్పినట్లు అవుతుంది కదూ అనేవాడు. ఆ మాట చెప్పడానికి నన్ను నిద్రలేపాలట్రా అంటే అమాంతం నా ఒడిలో తల పెట్టుకుని అయ్యో నేను నిద్ర పాడు చేశానే అనేవాడు కంటతడి పెట్టుకుంటూ. ఆడపిల్లలా ఉట్టుకే కంటతడి పెట్టుకునేవాడు పోలీస్ ఆఫీసర్గా పనికిరాడురా అంటే ఏమనేవాడో తెలుసా? పోలీసులంటే మామూలు మనుషులే, అయినా దేవుళ్ళ కంటే గొప్పవాళ్ళు అనేవాడు. అదెలా అంటే దానికి వాడిచ్చే నిర్వచనం ఏమిటో తెలుసా? ఆపదల్లో ఉన్నవాడు ఎంత మొరపెట్టుకున్నా దేవుడు ప్రత్యక్షం కాడు కానీ అదే పోలీసులైతే వెంటనే ప్రత్యక్షమై రక్షించేస్తారు అంటూ పోలీసులపై తనకున్న ఆరాధనను తెలియచెప్పేవాడు. ఆమె ఆగింది, గుండె గొంతుకు అడ్డం పడ్డట్టు. ఎవరి మాటో ఏమో కానీ వాడు మాత్రం చివరికి అలా రక్షించే నాదుడు లేక మానసికంగా గాయపడ్డాడు, ప్రాణాలు తీసుకున్నాడు. నిశ్శబ్దంగా ఉండిపోయాడు వశిష్ఠ. ఒకవేళ వాడు ఈరోజు బ్రతికే ఉంటే ఇప్పుడు జరిగిన దానికి ఎలా రియాక్ట్ అయ్యేవాడో మీరు ఊహించలేరు వశిష్ఠ. మీరు వెళ్ళాక పోలీసులంటే ఎంత గొప్పవాళ్ళో ఇప్పటికైనా అర్థమైందా అంటూ నా ప్రాణాలు తీసేవాడు అంది. ఆశ్రిత తన మనసులోని బాధను వ్యక్తం చేయటానికి వెనుకాడలేదు అతడు. నిజానికి ఈరోజు నేను మిమ్మల్ని కాపాడగలిగింది సమర్థుడైన పోలీస్ ఆఫీసర్గా కాదు, కమిషనర్ కొడుగ్గా అన్నాడు. ఆమె విభ్రమంగా చూసింది. ఇలా నన్ను నేను తక్కువ చేసుకోవటానికి సంశయించటం లేదా ఆశ్రిత? ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్లోనూ లేని సబార్డినేషన్కి పెద్ద ఉదాహరణ పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి. అలా ఆశ్చర్యంగా చూడకండి. ఒకవేళ నేను సవ్యసాచి గారి కొడుకుని అయి ఉండకపోతే సస్పెండ్ అయ్యేది ధనుంజయ్ కాదు, నేను. కారణం ధనుంజయ్ చేసింది ఓ పై అధికారి ఆదేశంపై కాబట్టి. ఆ పై అధికారి అలా ఆదేశించింది మరొక పై అధికారి ఇన్స్ట్రక్షన్స్ మీద కావచ్చు, లేదు సాక్షాత్తు హోమ్ మినిస్టరో లేక ముఖ్యమంత్రో డైరెక్ట్గా చెప్పి ఉండొచ్చు. ఇలా నా వ్యవస్థను నేను కించపరచడానికి నేనెందుకు వెనకాడలేకపోతున్నాను అంటే మీరు నేనేదో చేశానని ఆలోచిస్తున్న ఈ క్షణంలో నేను నిన్న రాత్రి ఎంత దారుణంగా ఓడిపోయింది నాకు మాత్రమే తెలుసు కాబట్టి. అతడు జరిగింది చెప్పడానికి సిగ్గుపడలేదు. నిజమే, మీరు నిన్న రాత్రి చెప్పిన ఇంట్లో ఏకాంత్ అనే ఓ అమ్మాయి వ్యభిచారణగా ఉంటుంది. ఆ క్షణంలోనే ఆవేశంగా లోపలికి అడుగుపెట్టిన నేను ఆమెను అరెస్టు చేసేవాడిని. కానీ ఆమె బెడ్రూమ్లో ఉన్నది హోమ్ మినిస్టర్ సూర్యనారాయణ. షాక్ తిన్నాను తప్ప ఇద్దరిలో ఏ ఒక్కరి మీద కూడా చర్య తీసుకోలేకపోయాను. దానికి కారణం నా పిరికితనం కాదు, చేతగానితనం. ఎస్ ఆశ్రిత, ఈ దేశంలో చట్టం చేసుకున్న అదృష్టం సామాన్యుల మీద సులభంగా దాడి చేయగలగటమైతే దురదృష్టం శాసనాలు చేసే వ్యక్తులపై చర్య తీసుకోలేకపోవటం. మీరు ఊహించలేరు. ఆ క్షణంలో నేను హోమ్ మినిస్టర్ని అరెస్టు చేయాలి అంటే ముందు ముఖ్యమంత్రి అనుమతితో పాటు స్పీకర్ పర్మిషన్ తీసుకోవాలి. ఈ తతంగం అంతా సులభంగా జరిగేది కాదు. ఒకవేళ అనుమతి కోసం ప్రయత్నించినా అది దక్కదు. ఒకవేళ దక్కేదాకా నేరస్తుడు అనిపించుకున్న మంత్రి గారు అక్కడ ఉండరు. ఒకవేళ ఉన్నా కోర్టు ద్వారా వ్యభిచరిస్తున్నట్లు మనం నిరూపించలేం. ఎందుకంటే అసాధారణమైన మేధావులు అనిపించుకునే లాయర్లు డబ్బు కోసం తమ పరపతి కోసం వారి పక్కన అండగా నిలబడి ఒక పోలీస్ ఆఫీసర్ ప్రయత్నం నిజం కాదని నిరూపించడం అసాధ్యం కాదు. కాబట్టి అసలు లోపం రాజ్యాంగంలో ఉందో
అధికారి నాడు ప్రజానాయకుల అదుపాజ్ఞల్లో ఉండే మా డిపార్ట్మెంట్లో ఉందో ఖచ్చితంగా చెప్పలేం. జరిగిన సంఘటన గురించి అంత నిక్కచ్చిగా చెప్పిన అతని మీద ఆమెకు కోపం రాలేదు, జాలిగా చూసింది. నిన్నగాక మొన్న తన తమ్ముడి విషయంలో ఎందుకు విఫలమయ్యాడో ఇప్పుడు అదే వైఫల్యాన్ని ఇంకోలా చెప్పినా ఆమె విషయంలో చాలా న్యాయం చేశాడని మాత్రం అంగీకరించకుండా ఉండలేకపోయింది. ఒకవేళ అతను జోక్యం చేసుకుని ఉండకపోతే టాడా చట్టానికి ఉన్న అవకాశం దృష్ట్యా జైలు పాలయ్యేది. బహుశా యవ్వనమంతా కటకటాల వెనకే ఇంట్రాగేషన్తో పని లేకుండా గడపాల్సి వచ్చేది. ఇప్పుడు తనకు చేసిన మేలు కన్నా నిన్న రాత్రి తన ఓటమికే ఎక్కువ రియాక్ట్ అవుతున్నట్లు కనిపిస్తున్న అతన్ని రెప్ప వాల్చకుండా చూసింది. మనసు అట్టడుగు పొరల్లో అతనిపై పేర్కొంటున్న అభిమానానికి అర్థం వెతుక్కోవటం అసహజంగా అనిపించినా ఆలోచించకుండా ఎలా ఉండగలదని. ఏమిటి ఆలోచిస్తున్నారు అన్నాడు వశిష్ఠ. ఆలోచనల నుంచి తేరుకుంటూ అంది. మీరు వచ్చి ఇంతసేపైనా కనీసం కాఫీ అయినా ఆఫర్ చేయలేదని. అబద్ధం అంటూ నవ్వేశాడు అతను. అబ్బురంగా చూసింది. మేము నిజాల్ని గెస్ చేయలేకపోయినా అనుభవరీత్యా అబద్ధాలను ఊహించేయగలం ఆశ్రిత. మీరిప్పుడు ఆలోచిస్తున్నది నా గురించి. ఆమె నేత్రాలు అర్ధనిమీలు తలయ్యాయి. భయపడకండి ఆశ్రిత, నాకేమీ కాదు. నేనున్నంతకాలం మా డాడీ పరంగా మీకేమీ కాదు కానివ్వను. అయితే ఎక్కువ జాగ్రత్త పడాల్సింది ఒకే ఒక వ్యక్తి గురించి. అది మీ విషయంలో చాలా ఎక్కువగా కంగారు పడుతున్న హోమ్ మినిస్టర్ సూర్యనారాయణ గురించి అన్నాడు. ఆ హోమ్ మినిస్టర్ కూడా ఏం చెయ్యాలన్నా సవ్యసాచి సహకారంతోనే అని చెప్పబోతూ ఆగిపోయింది ఎందుకో. సరిగ్గా అదే సమయంలో మినిస్టర్ సూర్యనారాయణ జరిగింది తెలియగానే సవ్యసాచి మీద విరుచుకుపడుతున్నాడు. నువ్వెంత అసమర్థుడు అనుకోలేదు సవ్యసాచి. ఇలా నువ్వు తాత్సారం చేసుకుంటూ పోతే నీ కొడుకు నాకు అల్లుడు కావటం కాదు, ఆశ్రితకు మొగుడవుతాడు. అసంభవం సూర్యనారాయణ గారు. ఆ సమస్యను ఈ రాత్రికే పరిష్కరించబోతున్నాను అన్నాడు సవ్యసాచి ఉక్రోషంగా. 6వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.